హాయ్ అండి. మా బావ ఫ్రెండ్ వాళ్ళ బాబు అన్నప్రాసన రిసెప్షన్కి వెళ్ళాము. మీరు విన్నది కరెక్టే, అన్నప్రాసన రిసెప్షన్. మీరు ఎప్పుడైనా విన్నారా? నేను బెంగాల్ వచ్చాకే విన్నానులేండి. ఇంతకు ముందు కూడా ఒకసారి వెళ్ళాను. మా పిల్లలిద్దరూ గిఫ్ట్ ఇచ్చేసారు. ఈ బాబుదే అన్నప్రాసన రిసెప్షన్. భలే క్యూట్ గా ఉన్నాడు. పిలిచిన వెంటనే నా దగ్గరకు వచ్చేసాడు. నేను కాసేపు ఎత్తుకున్నాను. స్నాక్స్ లోకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు. మా పిల్లలిద్దరూ తిన్నారు. తర్వాత లంచ్ లోకి కూర్చున్నాము. ఇలా చిన్న మెనూ కార్డ్ లాగా ఇచ్చారు. అందులో ఉన్నవన్నీ పెట్టారు. అది చదవడానికి నాకు బెంగాలీ రాదు, కానీ మేము తిన్నవన్నీ చెప్తాను. సలాడ్, ఫిష్ ఫ్రై, ఫ్రైడ్ రైస్, 2 రకాల చికెన్ కర్రీస్, ఫుల్ ఫిష్ కర్రీ, మటన్, పెరుగు, ఫిష్ కర్రీ, అన్నము, ముద్దపప్పు, బీరకాయ కూర, చట్నీ, అప్పడాలు, పాయసం, రసగుల్లా, ఇంకొక స్వీట్. మధ్యలో ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఆలు బజా అంటే పొటాటో ఫ్రై కూడా వేశారు. ఇన్ని రకాల వెరైటీస్ వేస్తే అన్ని ఎవరికి గుర్తుంటాయి చెప్పండి. నేను బెంగాల్ వచ్చిన కొత్తలో ఈ బెంగాలీ ఫుడ్ నాకు అసలు నచ్చేదే కాదు. ఇంకేడెనిమిది సంవత్సరాలుగా బెంగాల్లో ఉండడం వల్ల అనుకుంటా బెంగాలీ ఫుడ్ అలవాటైపోయింది. లాస్ట్ లో చల్లచల్లని ఐస్ క్రీము, తిన్నవన్నీ అరగడానికి ఒక వామ్ ప్యాకెట్ ఇచ్చారు. ఐస్ క్రీమ్ తినడానికి పొట్టలో ప్లేస్ లేదు, వదిలేయడానికి మనసు రాదు, కాబట్టి ఇంటికి తీసుకుని వచ్చేసాను. మా పిల్లలకు వద్దన్నా అక్కడ నుంచి వాటర్ బాటిల్ తీసుకొచ్చారు. అందులోని వాటర్ అంతా తాగేయాలి, లేదంటే మా పిల్లలకు మనసప్పదు. బాయ్ బాయ్.